రాజ్యాంగం ముందు ఎవరూ పెద్దవాళ్లు కారు. గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అని మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు వెలువరించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయాలను గవర్నర్లు తక్కువ చేసి చూసే ధోరణి సరైంది కాదని గట్టిగా హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై 415 పేజీల తీర్పును జస్టిస్ ఐబీ పార్టీ మరియు జస్టిస్ మహదేవన్లు విడుదల చేశారు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు తేటతెల్లంగా తెలిపింది, గవర్నర్లు, రాష్ట్రపతులు కూడా నిర్దిష్ట గడువుల్లో శాసనసభ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆలస్యం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనకు దారితీస్తుందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రజల ఆధిక్యం ఉన్న ప్రభుత్వాల మార్గాన్ని అడ్డుకుంటున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేసే చర్యగా మారుతోందని న్యాయస్థానం హెచ్చరించింది. న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఈ తీర్పు తర్వాత రాష్ట్రపతులుగాని, గవర్నర్లుగాని చట్టానికి విధేయులుగా వ్యవహరించాల్సిన అవసరం మరింత స్పష్టమైంది.